హాయ్ ఫ్రెండ్స్, అయితే చూడండి ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేకుండా ఈ మొబైల్ నుంచి ఈ మొబైల్కి కాల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది ఎలానో ఈ వీడియోలో మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఇలా ఎందుకు చేస్తున్నానంటే చూడండి, మీరు నంబర్ అని ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి నేను ఇక్కడ కాల్ మీ అని ఇక్కడ చూడండి సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. మెసేజ్ అనేది సెండ్ చేశాక చూడండి ఈ మొబైల్ టచ్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్ నుంచి ఈ మొబైల్కి కాల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్ నుంచి ఈ మొబైల్ కాల్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లిఫ్ట్ కూడా చేస్తాను చూడండి ఫ్రెండ్స్. కాల్ అంటే జస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బయట స్పీకర్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. చూడండి మొబైల్ అంటే ఇంటర్నెట్ అవసరం లేకుండా ఓన్లీ మెసేజ్తోనే నేను ఇక్కడ ట్యాగ్ చేయగలిగాను ఫ్రెండ్స్. ఇది ఎలానో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎవరు తప్పుగా చూడకండి ఫ్రెండ్స్. ఒక ఓన్లీ ఎడ్యుకేషన్ వీడియోనే మాత్రమే ఫ్రెండ్స్ ఇది. ఓకే, చూడండి ప్రాసెస్ అనేది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అయితే చూడండి క్లీన్ మై ఫోన్ ట్రూ రిమోట్ ఫ్రీ అని చూడండి. ఇది ప్లే స్టోర్లో వెతికినా దొరుకుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకుని అయితే ఓపెన్ చేసామనుకోండి. చూడండి యాప్ అనేది ఓపెన్ అయ్యే ముందు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, చూడండి మీకు ఈ యాప్ అనేది ఇలా వస్తుంది. మేనేజ్ యువర్ ఎస్ఎంఎస్ టెక్స్ట్ అవన్నీ రూల్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాను అనుకోండి ఫస్ట్ది. ఇక్కడ చూడండి ఒక రెక్క మాదిరి ఒక గుర్తుంది ఫ్రెండ్స్. అది క్లిక్ చేశాను అనుకోండి కాల్ బ్యాక్ అని చూడండి. అంటే మీరు ఇక్కడ పాస్వర్డ్ ఏమైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే చూడండి ఏ అని చూడండి. ఇది ఎవరు మెసేజ్ చేసినా వాళ్ళకి కాల్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. అయితే ఇలా అయితే ఎవరు మెసేజ్ చేయరు కాబట్టి ఇది మీకు ఒక పాస్వర్డ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కాకుండా చూడండి మీరు చూడండి 1 2 3 4 అని పెట్టి సేవ్ చేసామనుకోండి. చూడండి సేవ్ అయిపోతుంది. 1 2 3 4 అని ఎవరైనా మెసేజ్ చేస్తే వాళ్ళ కాల్ వెళ్ళిపోతుంది. అయితే చూడండి మీరు మెసేజ్ చేసినా మీకు కాల్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అలాగే సెట్టింగ్లో చూడండి మీకు ఏదో యాప్ కనపడకుండా చేసుకోవచ్చు. అలాగే యాప్ ఓపెన్ చేసేటప్పుడు ప్రైవేట్లో పెట్టుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు చూసేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి చూసినట్టయితే వైబ్రేట్ అంటే వాళ్ళ మొబైల్ వైబ్రేట్ అంటే ఒకవేళ వాళ్ళ మొబైల్ వైబ్రేట్ కావాలంటే వైబ్రేట్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు ఆఫ్ చేసేంతవరకు వైబ్రేట్ కావాలంటే వైబ్రేట్ అవుతుంది. చూడండి వాళ్ళ ఎస్ఎంఎస్ నాలెడ్జ్ అని మొత్తం మీకు ఇక్కడ వచ్చేసింది. వాళ్ళ కాల్ డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, నెంబర్స్ అవన్నీ వచ్చేసింది. అలాగే టేక్ లైవ్ ఫోటో అండ్ పిక్చర్ సెండ్ మెసేజ్ ఫ్రెండ్స్. ఇది కూడా మీకు మెసేజ్ అనేది సెండ్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇది క్లిక్ చేసి అనుకోండి ఫోటో లాస్ట్ ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. అంటే లాస్ట్ ఫోటో దిగింటారు కదా వాళ్ళు, ఆ లాస్ట్ ఫోటో అనేది మీకు సెండ్ చేస్తుంది. ఓకే, ఇలా కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే చూడండి రికార్డ్ ఆల్ వీడియో అండ్ సెండ్ ఫుటేజ్ చూడండి ఫ్రెండ్స్. అంటే వీడియో సెండ్ చేసుకోవడము ఎంఎంఎస్ లాగా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం వైఫై సెట్టింగ్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళ వైఫై ఆఫ్ చేసి వాళ్ళ వైఫై ఆన్ చేయొచ్చు. ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. ఏమేది ఇక్కడ చూడండి మీకు ఒక ఫోటో లైవ్ అని చూడండి. ఇది క్లిక్ చేసి అనుకోండి మీకు ఇదే పాస్వర్డ్ ఫ్రెండ్స్. ఇలా ఎవరైనా మెసేజ్ చేస్తే వాళ్ళకి ఈ ఫోటో అనేది క్యాప్చర్ చేసి వెళ్ళిపోతుంది. ఇలా మీరు అన్ని ఆన్లో కాకుండా ఆఫ్లో పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇది వేరే మొబైల్లో చేయాల్సిన ప్రాసెస్. ఓకే, ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ వీడియో మాత్రమే ఫ్రెండ్స్. ఇలా కూడా ఉంటాయని ఇలా కూడా ఉంటాయని నేను చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఎవరు కూడా తప్పుగా చూడకండి. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఇటువంటి వీడియోస్ చాలా చేశాను ఫ్రెండ్స్. అవి కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.